అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. 40 ఏళ్ల అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ, మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు, ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదే మరిగా దగాబడ్డిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, నాకెంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే, డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రికి రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పార్లమెంట్ సీట్స్తో గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు పైన రావాలి. అందుకే పిలిపించా, వై నాట్ పులివెందల. ఎందుకు మీకు ఓటేయాలి? బాబాయిని చంపిన దానికి ఓటేయాలనా? గొడ్డలి వేటేసిన దానికి ఓటేయాలనా? అందుకే వై నాట్ పులివెందల, వై నాట్ కడప. ఇంకో పక్క 24 ఎంపీలు మనమే గెలవాలి, 25 గెలవాలి. మీరందరూ 2 ఓట్లు, 1 2 తెలుగుదేశమే. ఇక్కడ పార్లమెంటుకు కృష్ణప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నీతి నిజాయితీకి చిరునామా, ఒక మంచి వ్యక్తి. ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన ఈరోజు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆనందబాబు, పరిచయం ఉండే వ్యక్తి, 4 సార్లు మీ మధ్యలోకి వచ్చాడు, 5ఓసారి వచ్చాడు. తెలిసిన వ్యక్తి, పారాచూట్ వ్యక్తి కాదు, దండుపాలెం బ్యాచ్ కానే కాదు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా? దండుపాలెం బ్యాచ్ తో మోసపోతారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మోసపోమని. ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన, మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న, మెడ మీద కత్తి పెట్టి బెదిరించి, ఆస్తులు రాయించుకొని, మాట్లాడితే బెదిరించి, మాట్లాడనీయకుండా చేసి, గొడ్డలు ఊడిపెట్టుకొని, ఎవరన్నా మాట్లాడితే గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు. చాలా దుర్మార్గం ఇది. అంటే పులివెందుల్లో ఆయనకు ఓటేయరు, కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి ఓట్లు వేసేస్తున్నారు. ఒకవేళ కానీ తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు. రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు, కానీ కబద్దార్, జాగ్రత్తగా, ఇది జరగదు. మేమున్నాం, నేనున్నా. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకో పక్క దేశాన్ని 2047 వైపు తీసుకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు. నీ ఆటలు సాగనియ్యమని మరొకసారి తెలియజేసుకుంటూ, తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా
మీలో చైతన్యం రావాలి. చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే జైలుపైకి ఎత్తండి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రావాలి. తెప్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చెయ్యండి. మేమేం చేయాలనో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఐదేళ్లు బతుకుడల్లు నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన గోడు ఇల్లు. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ట్వింగ్ 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 ట్వింగ్. వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్కెళ్ళు. ఈ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టుగా అయ్యమమ్మో. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. ట్వింగ్ 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 ట్వింగ్. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. కొత్త కంపెనీ ఒకటి లేదు, కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు, చదువుకున్న జాబు లేదు, జనం మంచి కథలు లేదు, సొంత బ్రాండ్ మద్యం గంజాయి మొక్కల సేద్యం ఇసుక కుంభకోణం నల్ల డబ్బు దుకాణం. తక్కువ సహనం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోదు